గారు ఒక భారత మాజీ ప్రధాని విగ్రహాన్ని అక్కడ పెడితే మీరు ఇప్పుడు వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం తీసేస్తామని మాట్లాడడం ఏంటి? 10 ఏళ్ళుగా ఏం చేశారు మీరు? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా కేవలం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అడ్డుకునేందుకే తెలంగాణ తల్లి పేరుని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు సమాధానం? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు చూడండి, సెక్రటేరియట్ కట్టిందే కొత్తగా కట్టినాం కదా, లేటెస్ట్ గా సెక్రటేరియట్ కట్టినాం, దాని ఎదురుగా అమరవీరుల స్తూపం కట్టినాం, దాని పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని కట్టినాం. ఇవన్నీ కూడా పూర్తి దశలో ఉన్నాయి. ఆ అమరవీరులది స్తూపం కూడా, అమరవీరుల స్మారక భవనం కూడా కొద్ది రోజుల ముందే, ఇంకా కొద్దిగా పనులు కూడా ఉండే. అంబేద్కర్ కూడా ఉంది. దానికి సంబంధించి ఏదైతే భూమి తేలిందో ఇవన్నీ అయ్యాక దానిని భూమి చదును చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ తల్లిని, మన యావత్ తెలంగాణ జాతి దైవంగా కొలుచుకునే ఒక స్త్రీ మూర్తిని మనం అక్కడ ప్రతిష్ఠించుకోవాలని చెప్పని సూత్రప్రాయంగా అభిప్రాయానికి వచ్చినాం. 10 ఏళ్ల తర్వాత కాదు, సెక్రటేరియట్ కూల్చింది ఎప్పుడు, కట్టింది ఎప్పుడు, అమరవీరుల స్మారక భవనం కట్టింది ఎప్పుడు, అంబేద్కర్ భవనం కట్టింది ఎప్పుడు, అవన్నీ కూడా ఒక రూపం అనేది ఏర్పడుతుంది ఆ ప్రాంతానికి. అక్కడ ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంలో రాజీవ్ గాంధీ ఏ స్థాయిలో చనిపోయిందండి? కాంగ్రెస్ నేతగా చనిపోయిండు, ప్రధానమంత్రిగా చనిపోలే, కాంగ్రెస్ నేతగా చనిపోయిండు, కాంగ్రెస్ పార్టీ నేత. అయినా మేము కూడా ఈ చిల్లర దందాలకు చిల్లర వేషాలకు పోలేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏవైతే పేర్లు పెట్టుకున్నదో ఆ పేర్లు పెట్టుకున్న దాన్ని మార్చాలా చేయాలనే దుగ్ధతోడు కూడా పోలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది? కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ కేసీఆర్ గారు తన తండ్రి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవాలనే సిగ్గు లచ్చ ఉండాలి ఈ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి వాడు మనిషి వెళ్తున్న పోతా ముట్టి వాళ్ళ దాగి మాట్లాడుతున్నాడా? సిగ్గు లచ్చ లేనాడు కేసీఆర్ పేరు ఎట్లా తీస్తాడు? కేసీఆర్ తాగుబోతున్నట్టు అంటాడు. ఒక విద్యార్థులను పెట్టుకొని ఈ జాతిని, ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నాడు? 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఒక ఉద్యమ నేతని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్ళిన కేసీఆర్ గారిని సిగ్గులని ఈ గాంధీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సిగ్గు లజ్జ తప్పి మాట్లాడతారా? చెప్పు తీసుకొని ముఖ్యమంత్రిని కేసీఆర్ లంగా వ్యక్తిగత విమర్శలొద్దు శంకర్ గారు, వ్యక్తిగత విమర్శలొద్దు. రవీంద్రరావు గారు మీరు కూడా రవీంద్రరావు గారు ఒక్క నిమిషం, మహిళా నాయకులు డిబేట్ లో మీరు అట్లా మాట్లాడొద్దు. రవీంద్రరావు గారు మీరు కూడా మాట్లాడొద్దు అలా. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం ఆగండి. శంకర్ గారు మీరు వ్యక్తిగత విమర్శలు వద్దు. రవీందర్ గారు మీరు కూడా ఆగండి. ఏం మాట్లాడుతున్నాడు? అదే అంటున్నా. మీరు ఆగండి. రాజకీయ పరిజ్ఞానం ఉందా నీకు? ఆగండి ఒక్క నిమిషం. రాజకీయ పరిజ్ఞానం ఉందా నీకు? ఎమ్మెల్సీగా నీకు అర్హత కూడా లేదు మాట్లాడడానికి. ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఆగాలి. ఒక్క నిమిషం ఆగాలి. రవీందర్ గారు, రాణి గారు విలువలతో మాట్లాడాలి. రాజకీయాలు విమర్శల దాడికి వద్దు, వ్యక్తిగత విమర్శలు వద్దు. చెప్పుతో కొడతామని రేవంత్ రెడ్డి గారు అన్నారు, రవీందర్ గారు అన్నారు. ఎవరన్నా కూడా తప్పే. రాణి గారు మీరు వింటున్నారు కదా, ఈ డిబేటు, ఈ అంశాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం, ఈ విగ్రహ ఏర్పాటు, ఇవన్నీ చూస్తున్నారు. మాటలైతే కోటలు దాటుతున్నాయి. కొంచెం వల్గర్ పదాలు కూడా ముఖ్యమంత్రి గారు కూడా వాడారు, చెప్పుతో కొడతానని. అది ఎవరు వాడినా తప్పే. చెప్పండి రాణి గారు, ఎలా చూస్తున్నారు అసలు? రాణి గారు ఈ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? రవీంద్రరావు గారు ఒకటే బీజేపీతోని మిలాఖత్ అయ్యింది కాబట్టి రాజీవ్ గాంధీని విమర్శిస్తే బీజేపీ వాళ్ళు మెప్పు కోల్పోవచ్చు అనేది మాటలు మాట్లాడుతుండే ఇలా కేటీ రామారావు గారు ట్విట్టర్ రైట్. రవీంద్రరావు గారు అంటే 3 నెలల కిందే స్థల పరిశీలన చేశారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామనుకున్నారు. అప్పటి నుంచి మాట్లాడని మీరు ఇప్పుడు విగ్రహం రెడీ అయి ఆవిష్కరణకు సిద్ధమైనాక మీరు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు? బీజేపీ మెప్పు పొందేందుకు అనేది శంకర్ గారు అడుగుతున్నమాట. మిలాఖత్ స్థల పరిశీలన జరిగిన రోజు నుంచి చర్చ జరుగుతానే. కళ్యాణ్ ఎక్కడ మాట్లాడి కౌన్సిల్ లో కూడా మేము మాట్లాడినాం.
ఎక్కడ కౌన్సిల్లో మా మాట్లాడారు? దేశపతి శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. దేశపతి గారు ఇది మాట్లాడారు. మానుకోవాలి, ఇది పద్ధతి కాదు, ఇది ఆత్మగౌరవం కలిగిన రాష్ట్రం, ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లేసు. కేటీఆర్ రాజీవ్ మాట్లాడలేదని గాంధీ అనేక చెప్తున్నాను. పేపర్లలో, అనేక చర్చలలో, ఆ సభలలో జరిగినాయి. అంటే ఇంత ఎక్కడ స్ట్రాంగ్ గా మీరు అనలేదు. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని ఆ రేంజ్ లో మాట్లాడలేదు అప్పుడైతే. రాజీవ్ గాంధీ విగ్రహం పెడదామన్న కానించి చర్చ జరుగుతూనే ఉంది, తీవ్రంగా జరుగుతూనే ఉంది. జరగడం లేదనేది తప్పది. 33 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఒక్క టర్మ్ మాత్రమే వారి దేశానికి ప్రధానమంత్రి. మన పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ. ఆయన కూడా ఒక టర్మ్ కు ప్రధానమంత్రి. ఏమన్నా కన్సర్న్ అంటే పివి నరసింహారావు కన్సర్న్, ఒక టర్మ్ చేసిన ఆయనే. మరి రాజీవ్ గాంధీ గారు ఎట్లా కన్సర్న్ అవుతాడు? ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఆయన విగ్రహం పెట్టాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తే చాలా విషయాలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే, మనం ఎందుకు పెట్టుకోలేదు అక్కడ అంటే, సెక్రటరియట్ కొత్తగా కట్టినాం, ఆడ అంబేద్కర్ బొమ్మ కొత్తగా పెట్టుకున్నాం, విగ్రహం పెట్టుకున్నాం, అమరవీరులది కట్టుకున్నాం, ఆడ జాగా అనేది కొత్త ఆడ ఏర్పడింది. ఇవి కట్టినాకనే అది ఏర్పడింది. తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని అనౌన్స్మెంట్ కూడా మనం చేసాం. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరైనా పెడతారంటాం. ఈ రాష్ట్రానికి హైదరాబాదు నడుబొడ్డున ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ప్రదేశం అది. ఎంతసేపు ఏంటంటే, మీకు వచ్చిన ఓట్లన్నీ పార్లమెంట్ లో మాకు 38% వచ్చినాయి ఓట్లు, 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. మీకు వచ్చింది 1.5% ఎక్కువ, మీకు వచ్చింది 39.5%. మిగతా పర్సెంటేజ్ ప్రజలు మీకు అండగా లేరు. అందరు ప్రజలకు సంబంధించిన వ్యక్తి కాదు రాజీవ్ గాంధీ. మీరు వివాదాస్పదం ఎందుకు చేస్తున్నారు? ప్రతి దానికి కేసీఆర్ గారిని ఎందుకు కూస్తున్నారు? ఏ రకంగా చూసినా కేసీఆర్ గారిని తిట్టి పెద్దోడు అయితే అనుకున్నావు, ముఖ్యమంత్రి అయినావు, కేసీఆర్ గారిని తిట్టో, లేకపోతే అబద్ధాలు చెప్పో, లేకపోతే అనేకమైన అబండాలు వేసో, సత్యవంతులు మీరు, కుటుంబ పాలన అని, అవినీతి అని అనేక రకాల మాట్లాడి ముఖ్యమంత్రి. అంటే రవీంద్రరావు గారు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రధాన విమర్శ ఇంకొక పాయింట్ ఉంది. ఒక పాయింట్ మిమ్మల్ని రవీంద్ర గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇష్టపచ్చగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. రవీంద్ర గారు మిమ్మల్ని అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలని ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఏం పద్ధతి ఇది? రవీంద్రరావు గారు వస్తున్నారు మీరు. రవీంద్రరావు గారు మాట్లాడదాం అనుకున్నాం, కానీ మీరు పెట్టిన టాపిక్ చిల్లర టాపిక్. తర్వాత ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మొదలుపెట్టింది ఇష్టం వచ్చిన భాషతో కేటీఆర్ గారిని తింటూ మొదలు పెట్టిండ్రు. మేము గాజులు తడుకొని కూర్చున్నామా? మాకు నోరు లేదా మాట్లాడేందుకు? మాకు భాష రవీంద్రరావు గారు అది కాదు, అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలని ఏమైనా అనుకున్నారా మీరు? ముఖ్యమంత్రి స్థాయివాడు ఓ కేసీఆర్ గారిని అనవసరంగా గుంజిండ్రు. మీరు ప్రశ్న అడిగినరు, ఏ రకంగా కేసీఆర్ గారు పేరు తీసుకొచ్చినారు? విగ్రహం పెడతామని ఎవరన్నారంటే ఆయన చెప్తాడా దాటేస్తాడు, ఏదో మాట్లాడుతున్నారు. అంటే ఎటుపోయి తిట్టి, ఎటుపోయి అబండాలేసి, ఎటుపోయి కేసీఆర్ గారి ప్రతిష్టని దిగజార్చే పద్ధతిలో మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదు. మీరు ఇచ్చిన హామీలని మేమేదో తగ్గుతాం, ఎండగడతాం అనేది లేదు. ఖచ్చితంగా బరాబర్గా ఇప్పుడు రుద్రమదేవి గారు ఎట్లయితే నిలదీస్తూ 6 నెలలు చేస్తారా, 100 రోజులలో చేస్తామన్నారు. మీరు 6 నెలల ముచ్చటెక్కడి? నీ సంగతి ఎక్కడ పోయింది? ఉమ్మడి 2 రాష్ట్రాల విభజన, 2 రాష్ట్రాల విభజన అంశాలను పరిశీలన చేయండి. ఎవరు సమయాన్ని పెట్టుకున్నారు? సమయాన్ని విధించుకొని 100 రోజులలో గప్పాలు కొట్టింది మీరు కదా. తీయండి మీ మేనిఫెస్టో. నీవెన్ని మాట్లాడినావు? నీ తాగుబోతు ముఖ్యమంత్రి ఎన్ని మాట్లాడిండు? మాజీ ముఖ్యమంత్రి ఎన్ని మాట్లాడిండు? దళితులు ముఖ్యమంత్రి చేసిరా మీరు? దళితులకు 3 ఎకరాలు ఇచ్చిరా మీరు? చెప్పండి. పచ్చి అబద్ధాలు, 100 అబద్ధాలు, 100 ఎలకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు 100 అబద్ధాలు మాట్లాడినా మీరా మాట్లాడేది? 100 రోజులలో మీరు డిసెంబర్ 9 మీరు మాట్లాడి స్టేడియం నుంచే మీరు మాట్లాడి అమలు మొదలైతే అన్నారు. ఎక్కడ పోయినా అబద్ధాల కొరువు పార్టీ మీది. నవ్వుల పాలైతే ఎక్కడ పోయింది? దేశాన్ని పరిపాలిస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెట్టావు కదా, ఎక్కడ పోయిండు? ఇంకొక 6 నెలలు పోతే మీరు ఊర్లలో కూడా తిరగలేరు. అందుకే చెప్పారు చెంప చెల్లమన్నది. డిపాజిట్లు పోయినా ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్లు ముందల ముసళ్ళ పండుగ ఉంది. గొంతు వేసుకొని మాట్లాడి దబాయిస్తే ఈడ భయపడ్డాడు ఉన్నాడు. మీరు
100 అబద్ధాలు చేసిన మీది, మీ నీచ కుటుంబం, నీచమైన పార్టీ మీది. మాట మీద నిలబడ్డ పార్టీ మాది, 8 నెలలైంది. మాట మీద నిలబడ్డ పార్టీ మాది. అక్కాసు వెలగెత్తున్నారు, అక్కాసు వెలగెత్తున్నారు. రాణి గారు మీరు చెప్పాలి. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం ఆగండి. రవీంద్రరావు గారు, మీరు ప్రభుత్వం పాలన జరగకుండా కాళ్ళల్లో కట్టెపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం పడిపోతుందని మీరు మొదట్లో చేసిన వ్యాఖ్యలపై కూడా పదే పదే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఆ పరిస్థితి వల్లే మీ పార్టీ నాయకులను లాక్కుంటున్నామని. అసలు ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం ఆ ఒక స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి పనిచేసే అవకాశం అసలు రాష్ట్రంలో ఉందా? తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతిపక్షం అధికార పక్షం కలిసి పనిచేసే వాతావరణం ఉందా, ఉంటుందా ఫ్యూచర్లో అయినా? ఇప్పుడు కాళ్ళ కట్టబెట్టుండే గత ప్రభుత్వాల పైన ఇంత తీవ్రమైన ఆరోపణ చేస్తూ 8 నెలలైనా కూడా అదే ఆరోపణ చేస్తూ విచారణ కమిషన్లు వేస్తూ కరెంటు సక్సెస్ఫుల్ గా ఇస్తే కరెంటు మీద కమిషన్ ఇస్తుంది, ఇరిగేషన్ నీళ్లు ఇస్తే ఇరిగేషన్ మీద కమిషన్లు ఇస్తుంది, కాలగర్భంలో కలిసిపోయేది కాళేశ్వరం, వాటి మీద ఇంక్వైరీలు వేస్తుంది. కాళేశ్వరం కాలగర్భంలో ప్రభుత్వం పైన పొద్దుస్తమానం కమిషన్లు, ఇంక్వైరీలు, ఆ ఆరోపణలు విచ్చలవిడిగా గత ముఖ్యమంత్రి మీద మాట్లాడు. మేము 2014లో వచ్చినప్పుడు మాట్లాడినామానండి? గత ముఖ్యమంత్రుల మీద మాట్లాడినామా? కాంగ్రెస్ భాష, ఆ భాష చూస్తే తెలంగాణ భాష కర్రుగా ఆచిపెడతామన్నారు. ఎన్ని మాటలు మాట్లాడారు, అన్ని మాట్లాడారు. గత ప్రభుత్వం డిక్షనరీలో లేని పదాలు వాడిరు అంటున్నా. డిక్షనరీలో లేని పదాలు వాడిరు. మాట్లాడేది ప్రతి వేదిక మీద మాట్లాడేది. ఇప్పుడు గత ప్రభుత్వం మీద ఇంత తీవ్రంగా పదసమానం మాట్లాడే ప్రభుత్వాధినేత ఎవరైనా ఉంటారా అండి ఈ దేశంలో? ఉన్నారా? ఏ ముఖ్యమంత్రి అయినా ఉందా? ఏ రాష్ట్రంలో ఇంత చండాలమైన భాష మాట్లాడు? ఈ చండాల తాగుబోతోడు ఎవడని తెలుసు రాష్ట్రానికి, దేశం మొత్తం తెలుసు. తాగుబోతోడు ఎవడని ఉల్టా సిద్ధం మాట్లాడుకుంటా తాగుబోతోడు ఎవడో ఈ రాష్ట్రంలో తెలుసు. వ్యక్తిగతంగా తాగుబోతూ అలాంటి విమర్శలు చిల్లర మాటలు బంద్ చేయండి. నువ్వు చిల్లర బంద్ చేయి, నువ్వు బంద్ చేయి చిల్లర. మీ పప్పులు ఉడకవు, నీ పప్పులు ఉడకాయి, నీ పప్పులు ఉడకాయి, ఉడకాయి ఉడకాయి. ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఏంది? నీ స్థూల ఉత్పత్తి ఏంది? నీ పవర్ ఏంది? నీ అప్పులెంత? నువ్వు చేసిన అప్పులేంది? నువ్వు చేసిన అప్పులేంది? నువ్వు చేసిన అప్పులేంది? మిగులు బడ్జెట్ నీకు అధికారం ఇస్తే 6 లక్షల అప్పు చేసిరు. అగ్రగామిలో ఉంది ఈ రాష్ట్రాన్ని. దోసుకున్నారు, దాచుకున్నారు. ఎమ్మెల్యే గారు దోసుకున్నారు, దాచుకున్నారు, దాచుకున్నారు, దాచుకున్నారు. పని చేసుకొని ఆ చిల్లర గాని అనుసరించకండి. రోడ్డు మీద అవాస్పాలు కాకండి. నీవుడు చిల్లరగాలు. మీరు కల్వకుంట్ల కుటుంబం చిల్లర కుటుంబము. తాగబోతు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్త చిల్లర కుటుంబం మీది, మాట్లాడతారు. చిల్లర కుటుంబం మీది. చిల్లర మాట్లాడకే చిల్లర ముచ్చట్లు. చిల్లర కుటుంబం కల్వకుంట్ల కుటుంబం, దోపిడి కుటుంబం, మోసమైన కుటుంబం. దిగజారిన మాటలు. మీరు దిగజారిపోయారు. 25 సంవత్సరాల హోరాత్రులు మీరు కోట్లాది మంది ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గులారా మీరు ఈ తెలంగాణ ఉద్యమకారుడు గద్దార్ అపాయింట్మెంట్ నీచ సంస్కృతి మీది. నీచ సంస్కృతి మీది. వ్యక్తిగతంగా మళ్ళీ మొదలు పెట్టి వచ్చింది. మీ ట్యాంక్ బండ్ అంటే కూడా గుర్తొచ్చింది. గతంలో కూడా ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను కూల్చేస్తామని, కొన్ని విగ్రహాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విగ్రహాల జోలికైతే పోలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మాత్రం కూల్చేస్తామని చెప్తున్నారు అధికారంలోకి వస్తే. నిజంగా చేస్తారా? రవీంద్రరావు గారు, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? మీ బీఆర్ఎస్ నుంచి సొల్యూషన్ ఏం చెప్తున్నారు? మిమ్మల్ని రవీంద్ర గారు మీరే చెప్పాలి. కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రంలో అనేకమైన కీలక ప్రదేశాలలో రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహాలు తెలంగాణలో లేవనేది కాదు, అక్కడ పెడదామని ఈయన ఉద్దేశం ఏంటంటే ఈయన ముఖ్యమంత్రిగా ఈ టర్మ్ అంతా ఉండడానికి స్వామి భక్తిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని బ్లెస్సింగ్స్ పొందడం కోసం. ఈయనకు దిక్కు దివాన లేదు. ఆడపోతే ఈయన మంత్రుల లిస్టు పట్టకపోతే పట్టించుకోవడాలే, కార్పొరేషన్ చైర్మన్ల లిస్టు పట్టకపోతే పట్టించుకోవడాలే,
ఈయన ఒక పేరు చెప్పి పిసిసి అధ్యక్షుడి పేరు చెప్తే ఆడ నడుస్తాలే. మీ నాయకుడు కూడా సోనియా గాంధీ కాలు మొక్కలికి వచ్చిండు. ద్వారాలు మూసుకపోతున్నాయి. మీ నాయకుడు కూడా సోనియా గాంధీ కాలు మొక్కిండ్రయ్యా. భారతాంది దాన్ని రెన్యువల్ చేసుకోవాలి, స్వామి భక్తిని ప్రూవ్ చేసుకోవాలని అక్కడ ఇప్పుడు ఏం చేయాలంటారు? అది సరే, మీ విమర్శలు రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి? ఫైనల్ గా చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. ఏం చేయాలి ఇప్పుడు? ప్రజల ఆగ్రహానికి గురవుతాడు. యావత్ తెలంగాణలో ఉద్యమాలు తీవ్ర రూపం దాల్స్తాయి. రేవంత్ రెడ్డి గారి ఏడాదిలో పోయేది ఇక 3 నెలల పోవడం అయితే ఫైనల్ గా చెప్పండి శంకర్ గారు. మొత్తం ఏం కాదండి. ఒక నిమిషం రైట్. ఓకే.